రేపటి ఎన్నికల్లో మీరు వేసే ప్రతి ఓటు మీ 5 సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుందని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ప్రజల్ని మరోసారి మోసం చేయడానికి వస్తున్న దుష్ట చతుష్టయాన్ని దూరంగా ఉంచాలని పిలుపునిచ్చారు. గతంలో చంద్రబాబు పాలనలో ఏదైనా మంచి జరిగిందా అంటూ జగన్ వేసిన ప్రశ్నలకు లేదంటూ ప్రజల నుంచి వెనువెంటనే రియాక్షన్ వచ్చింది. ప్రజలకు మంచి చేసే ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఇంటి బయటే ఉండాలి, టీ గ్లాస్ సింకులోనే ఉండాలంటూ జగన్ చేసిన కామెంట్స్ కు సభకు హాజరైన ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. గుడివాడ మేమంతా సిద్ధం బహిరంగ సభలో ముఖ్యమంత్రి దాదాపు గంట సేపు ప్రసంగించారు. జగన్ మాట్లాడుతున్నంతసేపు ప్రజల నుంచి రెస్పాన్స్ వస్తూనే ఉంది. దుష్ట చతుష్టయాన్ని విమర్శిస్తున్నప్పుడు 58 నెలల తన పాలనలో చేపట్టిన పథకాలు, కార్యక్రమాల గురించి వివరిస్తున్నప్పుడు ప్రజలు జగన్కు మద్దతు తెలుపుతూ స్పందించారు. మీరెప్పుడు ఏ గ్రామానికి వెళ్లినా తన ప్రభుత్వం చేపట్టిన 7 వ్యవస్థలు స్పష్టంగా అందరి కంటికి కనిపిస్తాయని వాటి గురించి సీఎం వివరించారు. రాష్ట్రంలో ప్రతి రంగంలోనూ వచ్చిన విప్లవాత్మక మార్పులు గతంలో ఎప్పుడైనా చూశారా అంటూ జగన్ వేసిన ప్రశ్నలకు లేదంటూ చేతులూపారు. గతంలో ఎప్పుడూ జరగనట్టుగా రాష్ట్రంలో ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా ఏకంగా 7 వ్యవస్థలు ఆ ప్రతి గ్రామంలోనూ కూడా కనిపిస్తా ఉన్నాయి. గ్రామ వార్డు సచివాలయాలు, 60-70 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, మరో 4 అడుగులేస్తే విలేజ్ అర్బన్ హెల్త్ క్లినిక్లు, మరో 4 అడుగులేస్తే నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూళ్ళు, మరో 4 అడుగులు వేస్తే అక్కడే కనిపిస్తారు మహిళా పోలీసులు. ఇక 7వ వ్యవస్థ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, ఫైబర్ గ్రిడ్. ఇది ప్రతి గ్రామంలోనూ మీ జగన్ మార్కు ఎక్కడ చూసినా కూడా 4 రోడ్ల వద్దలో నిలబడితే ప్రతి గ్రామంలోనూ కూడా కనిపిస్తుంది మీ జగన్ మార్కు, మీ బిడ్డ మార్పు. ఈ 58 నెలల్లో మన వైఎస్ఆర్సీపీ మార్కు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన అన్ని రంగాల్లోనూ అద్భుతమైన ప్రగతి తీసుకొచ్చామని వైఎస్ జగన్ చెప్పారు. ప్రజల కోసం ఇన్ని కార్యక్రమాలు, పథకాలు తీసుకొచ్చినందునే మన జెండా తలెత్తుకుని ఎగురుతోందని, వారి జెండా 4 జెండాలను కలుపుకుని వచ్చినా ఎగరలేకపోతోందని జగన్ వ్యాఖ్యానించారు. మన జెండా తలెత్తుకుని ఎగురుతా ఉంది కాబట్టే మన జెండా తలెత్తుకుని ఎగురుతా ఉంది. వారి జెండా మరో 4 జెండాలతో జతకట్టి కూడా ఎగరలేక కింద పడతా ఉంది వాళ్ళ జెండా. మరి ఇంటింటి అభివృద్ధి కొనసాగాలా వద్దా? కొనసాగాలి అనంటే ఈ ఇంటింటి అభివృద్ధిని కాపాడుకోవాలా వద్దా? అందుకే మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు మాత్రమే కాదు. ఈ ఎన్నికల్లో మీ ఓటు రాబోయే మీ 5 సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. దుష్ట చతుష్టయం చేస్తున్న చీకటి యుద్ధానికి మనమంతా సిద్ధం కావాలని, పేదల భవిష్యత్తును కాలరాయడానికి వస్తున్న వారిపై యుద్ధం చేయడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు సీఎం వైఎస్ జగన్.